ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం నమః శివాయ. మనం ఈరోజు నిన్న స్థూల శరీరం గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులో నిన్న స్థూల శరీరం గురించి చెప్పుకున్నాం. ఈ శరీరాలు మొత్తం 3 రకాలు అని మనం నిన్న అనుకున్నాం. అందులో మొట్టమొదటి స్థూల శరీరం, దాన్ని నిన్న సవివరంగా తీసుకున్నాం. ఈరోజు నా రెండవది అయినటువంటి సూక్ష్మ శరీరం, దీని గురించి మనం సంపూర్ణంగా తీసుకున్నాం. ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటి? చాలా సూక్ష్మమైనది, మన కంటికి కనపడినటువంటి సూక్ష్మం అంటే బాగా కంటికి కనపడదు. ఇది స్థూలం అంటే పెద్దది, సూక్ష్మం అంటే చిన్నది, బాగా చిన్నది. ఈ సూక్ష్మ శరీరానికి మనం అంటే ఏంటంటే, సూక్ష్మం అంటే ఏంటి? మన కంటికి కనిపించే ఇదిలో ఉండదు. మనం భూతద్దాలు పెట్టి చూస్తేనే కానీ కనపడుతుంది. మన మామూలు ఇంతే నేతానికి కనపడదు. మనం స్పెషల్గా ఈ మన వాళ్ళు కనిపెట్టేటువంటి భూతద్దాలు అంతా మంచి క్వాలిటీ పెట్టి చూస్తే కనిపిస్తుంది కానీ మామూలుగా కనపడదు. అసలు దానికి కూడా కనపడదు. ఇప్పుడు నేను చెప్పే సూక్ష్మ శరీరం దేనికి కనపడదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. చెప్తా చూడండి, మీకే అర్థమవుతుందా? కనపడుతుందా లేదా మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే సూక్ష్మ శరీరం అంటే ఒకటి మనస్సు, అది కనపడుతుందా? భూతద్దం పెట్టినా కూడా కనపడదు. తర్వాత ప్రాణం ప్లస్ ప్రాణం, అది కనపడుతుందా? భూతద్దాంగా దేనికి గోచరం కాదు. అట్నే ఇంద్రియాల సమాహారం, ఇది జ్ఞానేంద్రియాలు, అవి కూడా కనపడవు. అయితే ఈ సూక్ష్మ శరీరం అనేది మనిషి దేహం పోయిన తర్వాత వెళ్ళిపోతాయి, మన దేహం నశించిపోతుంది. కానీ ఈ సూక్ష్మ శరీరం అనేది నశించదు, అది పర్మనెంట్గా ఉంటుంది. పర్మనెంట్గా ఉండే ఒక ఆత్మ అన్నారు కదండి, మరి ఈ సూక్ష్మ శరీరం మళ్ళా మీరు ఆ పర్మనెంట్గా అంటున్నారు కదా అని ఒక సందేహం మనకు రావచ్చు, ఎవరైనా అడగవచ్చు. మనం ఏంటంటే, ఈ సూక్ష్మ శరీరం పర్మనెంట్కు మరణించని చెప్పాను. ఈ శరీరం కాలిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం, ఇప్పుడు నేను చెప్పిన మనస్సు, ప్రాణం, ఈ జ్ఞానేంద్రియాలు, ఇవి కలిసి గాలిలోకి వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోయి ఎక్కడికి పోతాయి ఇవి? వాటి ఆయుష్ మన దేహం ఆయుష్ తీరిపోతేనే ఇక్కడనే ప్రవేశిస్తాయి. ఒకవేళ ముందుగా కనుక ప్రాణం పోయిందనుకో, కొంతమంది ప్రాణం తీసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ ఆయుర్దాయి భూలోకంలో పోలేదు, అప్పుడు ఇక్కడనే తిరుగుతుంది ఆ సూక్ష్మ శరీరం. కంప్లీట్గా ఆ భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం పోయింది అనుకునే ఆత్మహత్య చేసుకోకూడదు అని చెప్తారు. ఆత్మహత్య చేసుకుని నీ శరీరం పోయింది కానీ నీ యొక్క సూక్ష్మ శరీరం ఇక్కడనే తిరుగుతుంది. ఎందుకంటే దాని ఆయుష్ కంప్లీట్ కాలేదు, ఈ భూలోకంలో దాని ఆయుష్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిపోతుంది. తురీరం పోతే మన తురీరం దగ్గర స్వామి దగ్గరికి పోతే అక్కడ ఆయన మన దృష్టి, నువ్వు పాపం చేసావా, పుణ్యం చేసావా, ఏది చేసావు, ఎంత ఏది ఎక్కువ ఉంది, దాన్ని బట్టి మళ్ళీ అన్ని జీవుల్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తురీయంలోనే డిస్ట్రిబ్యూషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. లేకపోతే నీకు ఈ లోపలనే నేను చెప్పాను కదా, నీకు ఎక్కడ ఉంటే నరకానికి పోతా, దేవలోకానికి పోతా. నీ యొక్క కర్మల ఫలితాలు, వాటి యొక్క పుణ్యపాపాలు అన్నిటి వాటి యొక్క దీనివల్ల నువ్వు మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకుంటావు. ఈ సూక్ష్మ శరీరంతోనే మళ్ళా ఆ స్థాలకు పోతావు. ఈ శరీరంతో పైకి పోలేవు. నువ్వు సూక్ష్మ శరీరం మాత్రమే పైకి పోగలుగుతుంది.
ఎడిపోయినా ఆ సూక్ష్మ శరీరం పోతుంది, ఆ సూక్ష్మ శరీరమే అనుభవిస్తుంది నీ కర్మ ఫలితాన్ని. అక్కడ మళ్ళా అక్కడ దేహాన్ని ఇంద్రలోకానికి నువ్వు పోయావనుకో, ఆ ఇంద్రలోకంలో నీకు మళ్ళీ ఒక దివ్య తేజస్సు నీకు దివ్య దేహం దొరుకుతుంది. అందులో నువ్వు అక్కడ ఆ దేహంలో ఉండి కొన్నాళ్ళ పాటు మళ్ళీ సంచరించి అక్కడ నీకు ఎంత ఆయుష్ ఉందో, ఎంత పాప పుణ్యాలు ఎంతవరకు నీకు పుణ్యం ఉందో అంతవరకు ఆ పీరియడ్ వరకు ఆ లాస్ట్ పీరియడ్ కాలం ఉండి మళ్ళీ తిరిగి మధ్యలోకం భవంతి. అదే కృష్ణ పరమాత్మ చెప్పారు. నువ్వు దేవలోకం పో, చంద్రలోకం పో, నరకలోకం పో, ఎక్కడ పోయినా కూడా నీ పాపపుణ్యాన్ని బేరు తీసుకుని దాని ప్రకారమే నీకు ఆయుష్ మళ్ళీ ఇస్తాడు. దాని ప్రకారమే నీకు మళ్ళీ డిస్పోజ్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సింది. మళ్ళీ ఇక్కడ పునర్జన్మం. నీ పాప ఫలితం అనుభవించిన తర్వాత ఇక్కడికి రావాలి, పుణ్య ఫలితం అనుభవించిన తర్వాత కూడా ఇక్కడికి రావాలి. అక్కడ పోయేది ఈ సూక్ష్మ శరీరం పోతుంది, మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకో శరీరంలోకి దూరుతుంది. మళ్ళీ ఆ బ్రహ్మ దేనికి మన డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ శరీరంలోకి మళ్ళీ దూరుతుంది. మళ్ళీ అందులో ఎంతకాలం ఉన్నాలో ఆయన చెప్పిన విధి ప్రకారంగా అందులో ఉండి మళ్ళా తన పని దాన్ని చేసుకుంటుంది. ఇది అసలు సూక్ష్మ శరీరం యొక్క ఇది. అయితే దీన్ని 3 కోణాలలో ఇది వ్యక్తమవుతుంది. 3 కోణాలలో ఇది వ్యక్తమవుతుంది. అయితే ఒకటి ప్రాణమయ కోసం ఇది ఉపనిషత్తుల ప్రకారం మనకి ఏం చెప్తుందంటే ఇది 3 కోశాలలోంచి సూక్ష్మ శరీరం వ్యక్తమవుతుంది. ఇంతక మనం ఏం చెప్పుకున్నాం, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలని 3 చెప్పుకున్నాం సంహారం అని. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ఒకటి 3 కోశాల నుంచి వ్యక్తమవుతుంది ఈ పైవి. ఎక్కడి నుంచి? ప్రాణమయ కోశంలో నుంచి మనస్సు బయటకు వస్తుంది, ప్రాణమయ కోశం నుంచి ప్రాణం వస్తుంది, మనోమయ కోశం నుంచి మనస్సు వస్తుంది, విజ్ఞానమయ కోశం నుంచి ఇంద్రియ సమూహం, విజ్ఞానమయ కోశం నుంచి అందరికి వస్తుంది. ఈ 3 భయపడి ఈ 3 కనపడం. ఈ 3 సూక్ష్మ శరీర భాగాలు. ఇది కాకుండా 3 కోశాల నుంచి పోతున్నాం కొను. ఒకటి ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ప్రాణాలు మయ కోశంలోంచి కొన్ని పోతాయి, కొన్ని మనోమయ కోశం పోతాయి, విజ్ఞానమయ కోశం నుంచి 3 కోణాల నుంచి వెళ్ళిపోతాయి. ఈ యొక్క సూక్ష్మ శరీరం ఈ 3 కోశాల యొక్క తయారైంది అన్నమాట. ఇందాక అక్కడ చెప్పాడు మనస్సు, ప్రాణం, ఇంద్రియ సమూహం. ఇక్కడ కోశాలలో ఏది పోతుందంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు పోతాయి. ఇంకా ఈ సూక్ష్మ శరీరం మొత్తం 17 తత్వాలు కలిగి ఉంటుంది. ఒక 3 కాదు, 1 కాదు, 17 తత్వాలు కలిగి ఉంటాయి. ఏమేంటి అని 5 జ్ఞానేంద్రియాలు లెక్కేసుకోండి, 5 కర్మేంద్రియాలు 15, పంచప్రాణాలు 5 15, తర్వాత మనస్సు 16, తర్వాత బుద్ధి 17. ఇవి ఏవి కూడా మీకు సూక్ష్మతత్వాలే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు కనపడవు. కర్మేంద్రియాలు అంటే ఏంటి? చూపు నీకు కనపడుతుందా? కళ్ళు చూసేది కన్ను కాదు. కర్మేంద్రియం అంటే కన్ను చూసే చూపు, నూరు పలికే మాట, వాక్కు, చెవుడి శ్రవణం, అవి కూడా పోతే ఆ బాడీ యొక్క దాన్ని ఇవి పోతాయండి, వాడి కర్మలు పోతాయి. ఈ 17 తత్వాలతో కూడుకునేది సూక్ష్మ శరీరం. ఈ
ఇది మొత్తం మళ్ళీ ఇంకో చోటుకి పోయినప్పుడు మళ్ళీ ఇవన్నీ కావాలి కదా. నీ కంటి చూపు కావాలి, జ్ఞానేంద్రియాలు పనిచేయాలి, కర్మేంద్రియాలు కావాలి, ప్రాణాలు కావాలి, మనస్సు కావాలి, బుద్ధి కావాలి. అక్కడ అన్నీ మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పోయావు, పోయిన తర్వాత మళ్ళీ ఏ దేవలోకానికి అక్కడ లోకానికి, ఇంకా ఏ లోకం చంద్రలోకానికి, ఎక్కడ కూడా ఒకరి పోతావు. మళ్ళీ అక్కడ పరిస్థితిని బట్టి నీకు ఆ దేహం వస్తుంది. స్వర్గలోకంలో వచ్చే దేహం వేరే, ఇంద్రలోకంలో వచ్చే దేహం వేరే, నరకలోకంలో ఇచ్చేటువంటి దేహం వేరే. మళ్ళీ అక్కడ నువ్వు ధరించాలి. మళ్ళీ అక్కడ కూడా యాక్టివేషన్ కావాలంటే నీకు మరి ఇవన్నీ కావాలి. నీ వెళ్ళిపోయినా నీ ఎంట పెట్టుకు భోజనం ఉండాలి, నీ సంచిలో ఉన్నట్టే ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరమే మాత్రం పెరిగిపోతుంది. ఈ భూమిలో వచ్చినప్పుడు ఈ శరీరాన్ని తాచితే మళ్ళీ అక్కడ పోయినప్పుడు ఆ శరీరాన్ని ఉంటాయి. కాబట్టి ఈ సూక్ష్మ శరీరము అంతా పైకి కిందికి ప్రయాణిస్తున్నాయి. ఇవన్నీ వస్తువులు, ఈ ఐటమ్స్ ప్రాణానికి కావాలి. ఆ శరీరాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి ఇవి దాన్ని ఏమంటారు, అక్కడ ఆ తత్వాన్ని ఆ దేహంలో మళ్ళీ నువ్వు ప్రవేశిస్తావు కదా, అక్కడ నీకు మళ్ళీ అనుభవానికి కావాల్సినటువంటి ఇవన్నీ పనిముట్లు అనుకో. ఇవన్నీ మళ్ళీ దానికి కావాల్సినటువంటి పరికరాలు, పనిముట్లు, మళ్ళీ వాటికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఇకపోతే ఆ జ్ఞానేంద్రియాలు అనుకున్నాం. జ్ఞానేంద్రియాలు ఏంటి? చెవి నుంచి శబ్దం పోతుంది, కనపడుతుంది. చర్మం నుంచి స్పర్శ పోతుంది, కన్ను నుంచి రూపం పోతుంది, నాలుక నుంచి రసం పోతుంది, ముక్కు నుంచి గంధం పోతుంది. ఇవన్నీ కనపడే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవన్నీ కనపడతాయా? కనపడదు. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు పైకి పోయి సూక్ష్మశరీరంలో ఉండే భాగాలు. కర్మేంద్రియాలు అని చెప్పాను 5, అవి మళ్ళీ 5 విడిపోయాను. ఇంద్రియం ఏంటి? వాక్కు. తర్వాత వాక్ అయిందా చేతులు యాక్షన్. తర్వాత విసర్జన, జనేంద్రం. వీటి యొక్క ఇది యాక్షన్ పోతాయి. ఇకపోతే పంచప్రాణాలలో ప్రాణం అనేది ఒకటి, అపానం అని ఒకటి, వ్యానం, ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. 5 పంచప్రాణాలు. ఇవి కూడా పోతాయి. ఇందాక కూడా మనం చెప్పిన వాటిలో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మొత్తం 17. బుద్ధి, మనసు, ఆ 2 కూడా కలిపితే 17. ఇవన్నీ ఏంటి అంటే మనసు. ఆ మనసులో ఏమి పోతే నీతో కూడా ఉన్నటువంటి ఆలోచనలు, ధర్మ సందేహాలు, నీ భావాలు, మనసులో ఉన్నటువంటి చిత్త బాక్స్ ఉంటుందా, ఆ బాక్స్ వెళ్ళిపోతుంది. ఆ బాక్స్ అంతా పోతుంది. అన్నం ఉన్నాయన్నీ నీకు అక్కడ తీస్తారు, అందులోంటే తీస్తారు. ఆ చిత్త బాక్స్లో ఉన్న మంచి చెడు మొత్తం ఉంటుంది. ఆ మొత్తంలోంచి నీకు తీసేస్తారు. మంచి చెడు తీసి మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా, పాపం ఎక్కువ ఉందా, పుణ్యం ఎక్కువ ఉందా, దాన్ని బట్టి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మంచి ఎక్కువ ఉంటే పుణ్య లోకాలకి, పాపాలు ఎక్కువ ఉంటే చెడు లోకాలకి పంపిస్తారు. అక్కడ ఆ పీరియడ్ వరకు నీకు ఎంతవరకు అక్కడ పీరియడ్ పుణ్యం ఎక్కువ ఉంది అనుకో, ఎంత పుణ్యం ఎక్కువ ఉంది, ఎంతకాలం వీడిని ఆ పుణ్యలోకాల్లో ఉంచాలంటే అంతకాలం అక్కడ ఉంచి ఈ శరీరాలతోనే అక్కడ మళ్ళీ నీకు ఇంకో శరీరంలో దూరుతావు, అక్కడ అనుభవిస్తావు పుణ్యలోకాలు. మళ్ళీ ఇటు పాపం ఎక్కువ ఉంటే ఈ పాపంలో దూరుతావు, మన పాప శరీరంలో దూరి పాప శరీరంలో ఇవన్నీ ఉంటాయి. నీ వెంటనే ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, కర్ణాలుగా, మనసు, బుద్ధి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుస్తాయి మనసులో. అందుకొరకే చిత్త బాక్స్ ఖాళీ ఉండాలి. మనకు పాపము వద్దు, పుణ్యము వద్దు, అది నిల్లు కావాలి. మోక్షానికి ముఖ్యమైన మార్గం చిత్తం బాక్స్ ఖాళీ ఉంటాయి. అంటే మనస్సులో అదొక బాక్స్, ఆ చిత్తం ఖాళీ ఉండాలి. చిత్తశుద్ధి అంటే అది. చిత్తశుద్ధి అంటే ఏంటంటే శాంతి వస్తున్నప్పుడు నీకు అక్కడ సంకల్పం, వికల్పాలు ఏమీ ఉండవు. పాపం ఉండకూడదు. పాపం ఉంటే మంచిగా మళ్ళీ నేను బ్రహ్మలోకం పోతాను. నువ్వు బ్రహ్మలోకం పోయినా మళ్ళీ ఇక్కడ రావస్తాను, నీకు వచ్చి రావాల్సింది. ఇంద్రలోకంలో నీ పుణ్యం ఎక్కువ ఉంటుంది.
బ్రహ్మలోకం పోతావు, ఇంద్రలోకం పోతావు, ఎక్కడికైనా చంద్రలోకము ఆ బ్రహ్మరాశి పెడతాడు. మళ్ళీ అక్కడికి నువ్వు పోతావు. పోయి మళ్ళీ ఎక్కడ ఆ పుణ్యం అనుభవించినంతసేపు అనుభవించి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఈ భూప్రపంచం మీద రావాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వస్తావు. మళ్ళీ వచ్చి నీకు మళ్ళా ఇక ఆ దేవుడు ఈ 84 లక్షల జీవులు ఉన్నాయి మొత్తం. ఆ జీవులలో ఏ జీవి అయితే నీకు శరీరాన్ని ఇస్తాడో ఆ శరీరం మళ్ళా దూరుతావు, మళ్ళా అనుభవిస్తాం. అదే మళ్ళీ పునర్జన్మ. ఇదే మనం తర్వాత జరిగేటువంటి సూక్ష్మం చేసే పని ఇది. తర్వాత మన తర్వాత ఏంటి? బుద్ధి ఉంది ఇంకోటి. ఆ బుద్ధి ఏం చేస్తుంది? అన్నిటికీ బుద్ధి జడ్జిమెంట్ చేస్తుంది. అది ఏంటి? నీకు అనుకుని చెప్పాను మొదలే ఇదివరకు. సంకల్పాలు చేస్తే ఒక పని నువ్వు మనసు ఏం చేస్తుంది? అన్నీ కోరుతుంది. అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ ఇట్లా ఆకర్షిస్తుంది. మనసు ఆకర్షితం కాని వస్తూ ఉండదు. మంచిగా అవుతుంది, చెడు ఓడిస్తుంది. మంచి వస్తువులు కోరుకుంటుంది, చెడు వస్తువులు కూడా కోరి నేను చెడులో కూడా పాడేస్తుంది. చెడుకు సంకల్పాలు జరిగే కారణం అది. అది చెడును కోరితే నువ్వు అందులోనే ఆ చెడు పనులు చేసి పతనం అయిపోతున్నావు. వాడిని చంపాలనుకుంటావు, వాడిని చంపుతావు. మనసు ఏం చేస్తుంది? వాడిని చంపాలని నీకు చెప్తుంది. నువ్వు ఏం చేస్తావు? బుద్ధి చెప్తావు. అది ప్లాన్ చేస్తుంది. అది ఓకే అంటే చంపుతాడు, అది ఓకే అనకపోతే చంపడు. అందుకొరకనే బుద్ధి ఈజ్ ద జడ్జి అనమాట. ఆ పని చేయాలన్నా వద్దా అని. అందుకొరనే రమణ మహర్షి వీళ్ళంతా ఏం చెప్పారు పెద్దవాళ్ళంటే, నువ్వు ఒక్క పని ఆలోచించు. నేనెవరు హూయామయ్య అంటూ నువ్వు వాళ్ళని చంపాలనుకున్నావు అనుకో మనసు చెప్పగానే నువ్వు వెంబడే నేను ఎవరు హూయామయ్య అనుకో. అప్పుడు బుద్ధి ఆగిపోతుంది, దాని చేయనిదిగా ఆగిపోయి నేను పరమాత్మ స్వరూపుడిని అనేది నీకు జ్ఞానోదయం అయ్యేట. అప్పుడు నువ్వు పాపం కానీ పుణ్యం కానీ మనకి ఏదొద్దు. అదేమంటే ఆగిపోతుంది, బుద్ధి ఆపుతుంది, ఇక ఆ పని చేయడుగా. అందుకొరకునే హూయామయ్య నేనెవరని అంతర్ముఖంలో ప్రవేశించని చెప్పాడు. పుట్టిగా చెప్పాడు ఆయన మహానుభావుడు. ఆ మాటలో అంత అర్థం ఉంది. నిన్ను మంచి చెడు చేయకుండా చేసేది ఎవరే? బుద్ధి. చేయటానికి కావాలని కోరుకొని నిశ్చయించేది ఎవరు? మనసు. అందుకని బుద్ధి అనేది జడ్జిమెంట్, నిర్ణయం చేస్తుంది. అది సంపాదనో వద్దనో, ఈ మంచి చేయమనో, ఆ పని చేయొద్దన్నది వివేకం కల వస్తువు ఏంటంటే బుద్ధి, మనసు కాదు. మనసు అన్నీ చేస్తుంది, దానికి పని పాట, అది ప్రతిదీ దానికి కావాలి. దాని వద్దన్న మాట అన్నిటినీ ఆకర్షిస్తున్నది. దానికి కూడా ఆకరణ చెప్తే అన్నిటిని ఆకర్షిస్తుంది. దీని బుద్ధి నిర్ణయిస్తుంది. వివేకంతో, తనకున్న వివేక బలంతో ఇది చేయాలా వద్దా అని అది నిర్ణయిస్తుంది. అది కూడా ఒక తప్పు పని చేసి మనసు చేస్తుంటే దానితో చేయిస్తుంది, దాన్ని పొంగదిస్తుంది. తప్పు పని వద్దురా అని చెప్పినా బుద్ధి తెలియదు. శరీరాన్ని చెప్పి చేయిస్తుంది. బుద్ధిని కూడా ఒప్పించి దీంతో చేయిస్తుంది. అప్పుడు బుద్ధి కూడా ఏం చేయలేదు. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం తీసుకోవడం మాటలు కాదు. ఎందుకు మనం చెడు పని చేస్తున్నాం, ఎందుకు మంచి పని చేస్తున్నాం అనేది చూడండి. వాడు పాపం చేయాలనుకోడు, ఈ మనసు చేస్తుంది. అన్నిటికీ కారణం మనసు. అందుకు ఈ మొత్తం 17 కావాలి కాబట్టి మళ్ళీ 17 తత్వాల్లో తీసుకొని సూక్ష్మ శరీరం 17 తత్వాలు ఉన్నాయి. ఈ 17 తత్వాలతో మళ్ళా ఈ శరీరాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోతే అక్కడి నీకు ఏ శరీరం దొరికితే మళ్ళీ ఆ శరీరం పుణ్య శరీరాలు పాప శరీరం దొరికితే మళ్ళీ అనుభవించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాం. మళ్ళీ ఇక్కడ పెడితే మళ్ళీ ఇట్లా ఇదే పని నీకు పునరభిజనం, పునర్విమరణం, ఇట్లా ఈ సూక్ష్మ శరీరం పోతుంటుంది, వస్తుంటుంది. ఏదో శరీరం దూరుతుంటుంది. ఆ పైస అక్కడ పోయినా దేవ శరీరం చేరుతుంది.
పుణ్య శరీరం పాప శరీరం. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా 84 లక్షల జాతర చేశారు. ఇదే పని. అందుకొరకు మరి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఎంత అజ్ఞాన విద్య వస్తుంది. జ్ఞానం, ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే నీకు ఆ జ్యోతి వెలిగి అసలు వాస్తవం తెలుసుకుంటావు. అసలు స్వరూపాన్ని నీ స్వరూపం ఏం తెలుసుకో. హూయామై నీవెవరినైనా తెలుసుకుంటే ఆ ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపుడు. ఆత్మ అంటే పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ స్వరూపం నీకు గోచరిస్తుంది. ఆ గోచరిస్తే నీకు ఎమ్మటే చిదాకాశం తెలుసుకుంటుంది, ఓపెన్ అయిపోతుంది. ఆ పరబ్రహ్మ స్వరూపమే సాక్షాత్ విరాట్ స్వరూపం. అంటే అక్కడ అన్ని లోకాలు ఉన్నటువంటి స్వరూపం. అక్కడ లోకం, ఆ లోకంలో లేదంటున్నది. అక్కడికి పోయామంటే కథం, ఇక నీకు మళ్ళీ తిరిగి జన్మ లేదు. ఇది ఆత్మజ్ఞానం అంటే ఇది. ఇప్పుడు రెండవ శరీరం గురించి మనం మా సూక్ష్మ శరీరం గురించి ఇంత చెప్పాల్సి వస్తుంది. నిన్న స్థూల శరీరం గురించి కూడా చాలా చెప్పాం. ఇక దీని గురించి కూడా, దీని విలువ దీని ఉన్నది కూడా అంతే ఉంటుంది. ఇకపోతే యాజ్ఞవల్క్య మహర్షి దీని గురించి ఏం చెప్పారు చూద్దాం. నేను యాజ్ఞవల్క్యుడు అష్టావక్రుడు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మహర్షులు వాళ్ళు బోధించారు ఈ ఆత్మబోధన. అందుకొరకనే నేను వాళ్ళు ఏం చెప్పారు ఆత్మబోధలో, వాళ్ళ ఋషులు మహర్షులు పెద్దవాళ్ళు చాలా జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చెప్పారో కూడా మనం తెలుసుకోవడం మంచిదని నేను మనం తీసుకుంటున్నాను. ఈ యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పాడు అంటే, ఆయన కూడా మనస్సు అనాత్మ, ఆత్మ కాదు కదా. మొట్టమంచి ముట్టుకుంటున్నాను, శరీరం ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు. ఇట్లా నేతి తీసుకుని పోవాలని అనుకున్నాం. లాస్ట్ బయటపడుతుంది ఆత్మ అనేది మనకు అసలు వస్తువు. ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, అదే ఆత్మ. మిగతా అన్ని అనాత్మలే. బుద్ధి, జ్ఞానం, మనస్సు, శరీరము, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అవన్నీ మొత్తం అన్నీ తీసిపారే. మిగిలే లోపల ఉన్నది ఆత్మ ఒక్కడే ఉంటుంది. ఆ చివరికి అది మిగులుతుంది, అదొక్కటి సత్యం, ఆత్మ సత్యం. ఆత్మ అంటే బ్రహ్మం కాబట్టి అదొక్క సత్యం అని చెప్పింది. ఏంటంటే అందుకే మనస్సు ఆత్మ అది చేసేటువంటి అది మారుతుంటుంది. మనసు చంచలమైనది. ఉపాధిది కావాలంటుంది, మళ్ళీ వద్దంటుంది, మళ్ళీ ఇంకో కావాలంటుంది, మళ్ళీ అది కావాలంటుంది, మరి ఇంకోటి ఇటు పక్కన ఇంకోటి కావాలంటుంది, ఆ పక్కన అది కావాలంటుంది, ఇది వద్దంటుంది. మళ్ళీ ఇది తెచ్చుకొని కోసుకుంటే ఇది బాగాలేదు, మళ్ళీ అదే బాగుంటుంది. అంటే మనస్సు చంచలమైంది. రకరకాలుగా ఆలోచిస్తుంది, రకరకాలుగా కోరికలు కోరుతుంది, రకరకాలుగా ఇస్తుంది. ఇందులో బుద్ధి చాలా వరకు ఖండం చేస్తూనే ఉంటుంది. ఖండం చేస్తేనా ఇంకా మిగుతూనే ఉంటాయి. అది శరీరం ద్వారా దాని కోరికలను నెరవేర్చుకుంటుంది మనసు. కాబట్టి అది అనాత్మ, అది మారుతుంది. కాబట్టి అది శాశ్వతం కాదు, అది ఆత్మ కాదు, దాన్ని నమ్మదు. అష్టావక్ర ఏది యుద్ధం అష్టావక్రుడు. నీవు మనసు కాదు, ఏం కూడా అది ఏం చెప్తున్నాడు. మనస్సు నువ్వు కాదు, అన్నిటి ముఖ్య మనసే కదా అని మనం అనుకుంటున్నాడు. అది ఉన్న వాస్తవం కూడా అంతే. ఆ మనసే చేసినంత. ఇది కావాలంటుంది, అది కావాలంటే చంచలమైనది, అదే అన్నిటికీ మూలం. ఈ జగత్తు సృష్టించేది కూడా మన మనసే. అన్నిటికీ మూలం. సంకల్ప వికల్పాలకి, ఈ జగత్తుకి, అన్నిటికీ మనసు. కానీ నీవు మనస్సు కాదు. నీవు అది మరి ఎవరు? నీవు ఆత్మస్వరూపుడివి, బ్రహ్మస్వరూపుడివి, మళ్ళీ సాక్షి స్వరూపుడు. ఆత్మస్వరూపుడు ఒకటి కాదు, ఆత్మవి మళ్ళీ సాక్షి మాత్రమే. ఈ పనులలో నీకు ఏది సంబంధం లేదు. ఆత్మ లోపల ఉండి అన్నీ చూస్తుంటుంది. ఈ మనసు చేసే పనులు, బుద్ధి చేసే పనులు, ఈ శరీరం చేసే పనులు అన్నిటికీ సాక్షిభూతుడు మన ఆత్మ. ఆత్మ సాక్షిభూతుడు, శాశ్వతుడు.
అందుకని మన ఈ మన ఆత్మతో పాటు వెళ్ళిపోతాయి సూక్ష్మ శరీరంలో. ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ పర్మనెంట్, అది పోదు. ఇవన్నిటినీ వెనకేసుకొని పోయి మళ్ళా ఇంకో శరీరం దూరుతాయి, మళ్ళా మొదలు పెడతాయి. అక్కడ కూడా ఈయన సాక్షి ఎన్ని జన్మలు వేస్తుంటే అన్ని జన్మలుగా ఆత్మ సాక్షిగానే ఉంటుంది. ఆయన అంతం ఎక్కడైపోతాడు? చిదాకాశంలో ఆత్మ అనంతాత్మలో కలిసిపోయి అనంతంలో కలిసిపోతే అప్పుడు పోతుంది ఆత్మ. అప్పటిదాకా ఈ ఆత్మ పోదు. చిదాకాశంలోనే దీనికి ముక్తి. ఆ చిదాకాశంలో పోతే ఆత్మ పోతే నువ్వు పోయింది. ఆత్మతో పాటు ఇవన్నీ ఉంటాయి, అటాచ్మెంట్స్, సూక్ష్మ శరీరాన్ని. అవన్నీ పోతే ఇంకేముంది, అక్కడ ఏమి ఉండదు. ఇక మోక్షం, అదే ఆనందం, బ్రహ్మానందం, ఇక తిరుగులేని ఆనందం. ఇక అక్కడ దగ్ధ కర్మాని ఇవన్నీ కారిపోతాయి. ఈ 17 తత్వాలు ఆత్మ మొత్తం అక్కడ జ్యోతి, అఖండ జ్యోతిలో కాలిపోతాయి, మసైపోతాయి. ఇక వాటికి ఇక జన్మ లేదు. అదే జన్మరాహిత్యం అంటే. పునర్జన్మ నీకు లేదు. అక్కడ మాడిపోయే అక్కడ నీకు జన్మరాహిత్యం ఏర్పడుతుంది. అక్కడ దీనికి ఏమీ తెలియదు. ఇక బ్రహ్మ ఆనందం ఒక్కటే తెలుస్తుంది. బ్రహ్మానందంలో 24 గంటల బ్రహ్మానందాన్ని మిగలదు. నిద్రపోతే మనం ఎట్లా మనకి ఏం తెలియదు, అక్కడ ఏం తెలియదు. ఆ ఈశ్వర సాన్నిధ్యంలో బ్రహ్మాండం అనుభవించుకుంటూ హాయిగా ఉండిపోతాం. అంతే. ఇక మళ్ళీ ఇక్కడ రావు ఈ నరకయాత్ర. ఇక్కడ నీకు ఎంత ఉండదు. ఇక దీన్నే రామకృష్ణ పరమహంస గారు కూడా ఆయన మనస్సే బంధమయ్యా, మనస్సే బంధం, మనస్సే విముక్తి. అదే మళ్ళీ విముక్తి చేసేది అని చెప్పేగా. మనస్సు బహిర్ముఖం అయితేనేమో బంధం, అంతర్ముఖం అయితే మోక్షం. రెండు ఒకటే సూత్రం. మనస్సు బహిర్ముఖంలో చరిస్తే బంధం, అంతర్ముఖంలోకి చరిస్తే అంటే అంతర్ముఖం శోధించకుండా అది మనసు లోపలికి వెళ్ళిపోయింది అనుకో, అది అంతర్మదం చెందితే, అంతర్వ్యాప్తి చెందితే అదే నీకు విముక్తి అంటే మోక్షం అనుకోండి. విముక్తి నీ బంధం విముక్తి. ఈ లోపల పోతే బంధం విముక్తి, బయట ఉంటే బంధనం, కర్మబంధనాలన్నీ ఏర్పడతాయి. ఇంకా పెరుగుతుంటుంది. నీ పాప పుణ్యాలు ఇంకా పెరుగుతుంది. పాపం పెరగవచ్చు, పుణ్యం పెరగవచ్చు, ఏదైనా పెరుగుతుంది. బహిర్ముఖంలో మనం వస్త పాపాలే ఏం చేయంగా, పుణ్యాలు కూడా చేస్తుంటాం. ఆ పుణ్యం దగ్గర పుణ్యం చేస్తాం, పాపం దగ్గర పాపం చేస్తుంటాం. ఇవన్నీ కారణం మనసు. వివేకానంద ఏం చెప్పాయంటే, మైండ్ ఈజ్ గుడ్ సర్వెంట్, మైండ్ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. మైండ్ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. అంటే మనస్సు గుడ్ సర్వెంట్. అది బయట నీకు తిరిగినప్పుడు బయట బంధనాన్ని ఏర్పరుస్తుంది, లోపలికి నిన్న పాపం అది నీకు మోక్షాన్ని కూడా లోపల తీసుకుపోయి నిన్ను మోక్షం కూడా ఇప్పిస్తుంది. అది డిస్టెన్స్ తీసుకుని మాస్టర్ పనిచేస్తుంది. సర్వెంట్కి పనిచేసినప్పుడు లోపల తీసుకుపోయేది అదే, బయటకు తీసుకుపోయేది అదే. ఇక్కడ నిన్ను అంతరం చెందించి మోక్షాన్ని విముక్తి ఇప్పించేది అదే, బయట తీసుకుపోయి చేసేది అదే సర్వెంట్. అది మన అంట పెట్టుకొని అదే చేస్తుంది. బ్యాడ్ మాస్టర్గా ఉండి చెప్తుంది, లోపలికి పోవాలన్నా బయటికి పోవాలని డిసిషన్ తీసుకుని అది బుద్ధితో తీసుకొని కొట్టాలి ఏం చేస్తుంది, బయటికి పోవాలని చెప్తుంది. అది మాస్టర్ పని చేస్తుంది. సర్వెంట్ పని చేసినప్పుడు కరెక్ట్గా గుడ్ మంచి పని చేస్తుంది. మాస్టర్గా యాక్ట్ చేసినప్పుడు మాత్రం అది ఎటుపోతుందో దాని ఇష్టం. బ్యాడ్ మాస్టర్ అది లోపలికి అందించకపోవచ్చు, బయటకు అందించకపోవచ్చు. దాన్ని నమ్మడం. ఎక్కువ వాళ్ళు బహిర్ముఖానికి తీసుకుపోతుంది. ఎక్కువ వాళ్ళు సగానికంటే 50% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇటే పోతుంది బహిర్ముఖంలో. అందుకనే బ్యాడ్ మాస్టర్ అని సామెత. ఈ సూక్ష్మ శరీరం లక్షణాలు ఏంటో కొన్ని మనం తెలుసుకుందాం. ఈ సూక్ష్మ శరీరం అనేది కనిపించదు, కానీ స్వప్నంలో పనిచేస్తుంది. మరణానంతరం కూడా ఉంటుంది. అది చెప్పేగా, ఇది పోదు, ఈ సూక్ష్మ శరీరం పోదు. అప్పటి నేను మొత్తుకున్నది అదే కదా. ఈ 17 తత్వాల్లో ఎంత పెట్టుకొని
ఈ మనసు బుద్ధి సూక్ష్మ శరీరం పైకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం వదిలిపెట్టి పైకి వెళ్ళిపోతుంది. నేను చెప్పిందంతా అదే ఇందాక చెప్పింది. మరి మనం తీసుకోండి మీరు అంతే. ఇంకో శరీరంలోకి మండపోతుంది అంతే. ఈ ప్రియతత్వం అలాగలుగుతాయి. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఎన్ని ఉన్నాయిగా అన్నీ మొత్తం ఇది మన పనికి వచ్చే అన్నీ వేసుకొని పోతుంది. ఇవన్నీ కనపడవు, మనకు కనపడకుండా వెళ్ళిపోతాయి. మనకు కనపడే వస్తువు శరీరం ఒకటే కదా, ఇది ఒక్కడికి కాలి బూడిదైపోతుంది. కాబట్టి దీన్ని వదిలిపెట్టి అది పోయింది, సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఈ శరీరంలో ఉన్నంత వరకు స్వప్నంలో పనిచేస్తుంది. స్వప్నంలో మాత్రం సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. ఇది నిద్రపోతున్నా సూక్ష్మ శరీరం మాత్రం పనిచేస్తుంది. అక్కడికి కళలు వస్తాయి. ఈ లోకంలో చేసే పనులన్నీ మళ్ళీ అక్కడ కళలు స్వప్నాల రూపంలో నీకు మొత్తం మళ్ళా ఈ ప్రపంచం అంతా మళ్ళీ కళ్ళు కనపడుతుంది, చూపుతుంది. మరణానంతరం ఇతని పోయి అప్పుడు కూడా ఉంటుంది. అప్పుడు ఇక్కడి ఎగిరిపోతుంది, ఇంకో శరీరంలో పోతుంది. కనుక మరణానంతరం కూడా ఉంటుంది. ఇది దాని యొక్క లక్షణాలు. ఎందుకంటే ఇది సూక్ష్మ శరీరం. ఈ పేదత్వం ఎందుకు పడిపోతుంది? అది భోగ అనుభవించడానికి పోతుంది. ఈ శరీరంలో ఉండి ఇక్కడ భోగ అనిపిస్తుంది. ఈ శరీరం పనికిరాని చేసింది, అది కాలిపోతుంది. మళ్ళీ ఇంకొక శరీరంలో పోయి మళ్ళీ అక్కడ మళ్ళీ భోగం చెందుతుంది. మనకు దీని కర్మ ఫల భోగానికి కారణం అదే. మంచి చెడు రెండు భోగాలు అదే చేస్తుంది, అదే అనుభవిస్తుంది. ఈ శరీరం ద్వారా అనుభవిస్తుంది, స్థూల శరీరం ద్వారా అనుభవిస్తుంది. తన 17 తత్వాల ద్వారా మన స్థూల శరీరం చేరి అనుభవిస్తుంది. ఈ శరీరం వదిలిపెట్టగానే వదిలిపెట్టిపోయి ఇంకో శరీరం మళ్ళీ అక్కడ మొదలు పెడుతుంది. అది ఈ విచారణ మనం చాలా డీప్గా మనం చాలా చేయాలి. ఇది సులభంగా అర్థం కాకపోతుంది. మీరు 1-2 సార్లు మననం చేసుకోవాలి. శ్రవణం మననం ఉండాలి. ఈ ఆత్మజ్ఞానానికి శ్రవణం మననం ఉండాలి. ఒక్క పర్యాయం వినంగానే అంత ఈజీగా అర్థం కాదు. ముందు వినాలి, శ్రవణం, తర్వాత మననం చేయాలి, తర్వాత సాధన చేయాలి. ఈ 3 పనులు చేయాలి. చేస్తేనే ఇది మనకు వంట పడుతుంది. దీని యొక్క పరిపక్వమైన దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది అందుకని చెప్పి దీని మీద లోతైన విషయాన్ని ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే అది ఒక్క 10 నిమిషాల్లో పావుగంట ఇటు పెడితే రాదు. మనకు ఒక ఆలోచన వచ్చింది, పోయింది. ఒక భావం వచ్చింది, పోయింది. కానీ వస్తుంది పోతుంది ఎన్ని మనస్సులోకే వస్తాయి. మనస్సు సెంటర్ పాయింట్. ఈ మనసులోకి ఒక సంకల్పం వస్తుంది, పోతుంది. ఇంకో సంకల్పం వస్తుంది, పోతుంది. అట్నే ఒక భావం అన్నా సంకల్పం వికల్పాలు వస్తాయి పోతాయి. కానీ వీని అన్నిటినీ నీవు చేసే సంకల్పాలు వికల్పాలు చేష్టలు అన్నిటినీ గమనించేవాడు సాక్షి ఒకడున్నాడు. ఎవరు? అదే ఆత్మసాక్షి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ చూస్తున్నది. నువ్వు చేసే పనులు, మంచి పనులు, చెడు పనులు అన్నీ చూస్తుంది. నువ్వు ఎవరు నన్ను చూడలేదు అనుకోవద్దు. ఆత్మకు అనుకోని అంటారు, భగవంతుడు చూస్తున్నాడు అన్ని పనులు. ఎవరు నిన్ను చూడకపోయినా నువ్వు ఏ గదిలో తల్లి పెట్టుకొని చేస్తున్నావు అనుకుంటావు. కానీ నీ ఆత్మ నువ్వు ఏ పని చేస్తున్నా నీ వెంటనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా వాడిని చంపినా చూస్తుంది. వీడికి మంచితనం చేసినా చూస్తుంది, మంచి చేసినా చేస్తుంది, చెడు చేసినా చేస్తుంది. నువ్వేం చేసినా అది చూస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవ్వరు చూడలే అనుకోవద్దు. ఆత్మ అంటే పరబ్రహ్మం. కాబట్టి పరబ్రహ్మమే చూస్తున్నాడు. ఆత్మ సాక్షిగా ఉన్నది. నువ్వు చేసే పనులకి ఆత్మ సాక్షిగా ఉన్నది. అందుకనే ఈ సూక్ష్మ శరీరం ఇంపార్టెంట్. అది ఇక ఈ మనస్సు అనే భావం అజ్ఞానం. ఇదే అజ్ఞానం.
ఈ భావాలన్నీ ఎన్ని కూడా అజ్ఞానం. మనసు పన్నే సంకల్ప వికల్పాలవుతాయి. ఎన్నిటినీ మనం మనసుని ఇది చేయొద్దు. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించుకోవాలి. మనం జాగ్రత్తగా మనం ఏది మంచి ఏది చెడు ఆలోచించి అంతర్ముఖంగా హూయామాయి అనుకోవాలి. మనకి ఏం వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం హూయామాయి అనుకోవాలి. అనుకోని నీ అంతర్ముఖం చెందితే అప్పుడు నీకు అన్నీ పోతాయి. నీకు కోపం రాని, ఒక మంచి రాని, చాలా ఒక ఆలోచన రాని, చెడు ఆలోచన కానీ మంచి ఆలోచన కానీ ఇది నేను చేస్తా చేయకూడదా అని బాగా విచారించాలి. నేను ఎవరు అనుకున్నప్పుడు ఆ బుద్ధి నీకు మంచి ఐడియా ఇస్తుంది. నీ మనసు చెప్తుంది. చెప్పినప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే నువ్వు హూయామాయిని ఒక్కసారి పరిశీలన చేస్తే, నువ్వు ఆలోచన చేస్తే నీకేమవుతుంది, అది బుద్ధి నీకు సరైన నిర్ణయం. ఆత్మ చూస్తుంది కదా, ఆత్మ నీకు కనపడుతుంది. ధ్యానంలోకి వచ్చి నీ సరైన నేను సరైన దిశలోకి నిన్ను పయనింప చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసింది ఏంటిది, ఇది అనుభవ సూక్ష్మ శరీరం భోగ సారం, అనుభవ శరీరం అనుభవ సాక్షి. ఈ స్థూల శరీరం అనుభవమే. దాని ఆ స్థూల శరీరం ఈ స్థూల శరీరంలోనే సూక్ష్మ శరీరం సాధించుకొని అనుభవిస్తుంది. ఈ శరీరమే అనుభవించేది, ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఇది అనుభవిస్తుంది. అది భోగం. ఇవన్నీ అంతే, అందరూ పార్ట్సే. కాబట్టి మీరు బాగా గమనించి మనం దీన్ని తెలుసుకోవాలి. ఈ సూక్ష్మ శరీరం ఇంపార్టెన్స్ మనం ఈరోజు తెలుసుకున్నాం. తిరిగి మళ్ళీ రేపు ఇంకొక మనం కారణ శరీరం గురించి చేసుకున్నాం. ఓం నమో వెంకటేశ్వర.